Good morning, students. Good morning, sir. My name is P.V. Ramana, working as a school assistant. Today, I am going to tell about asking and giving advice. Asking and giving advice అంటే ఆస్కింగ్ అంటే మనం అడిగేటప్పుడు, అలాగే అడ్వైజ్ అంటే మనం ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు ఎలా వాడాలనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం సలహా కోసం యు ఆర్ అన్షూర్ అబౌట్ ఏ డెసిషన్. అన్షూర్ అబౌట్ ఏ డెసిషన్ అంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ అంటే ఒక సలహా మీద, ఒక నిర్ణయం మీద మీకు క్లారిటీ లేదనుకోండి. మీ క్లారిటీ లేకపోతే దాని గురించి అన్నమాట మనం ఎలా అడుగుతాం? వాట్ షుడ్ ఐ డూ? ఎలా అడుగుతాం? వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చేయాలి అని అడుగుతాం. అలాగే యు హ్యావ్ ఏ ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, మీకు ఒక సమస్య వచ్చిందనుకోండి. ఈ సమస్య వచ్చేసరికి అప్పుడు మనం ఎలా అడుగుతామనంటే, కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్? నువ్వు ఏదైనా నాకు అడ్వైస్ ఇవ్వగలవా? కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్? ఏదైనా సలహా ఇవ్వగలవా అని మనం అడుగుతాం. అలాగే యు వాంట్ సజెషన్ ఆర్ గైడెన్స్. మీకు ఏదైనా సజెషన్, ఒక సలహా కానీ ఒక గైడెన్స్ కానీ కావాలంటే అప్పుడు ఎలా అడుగుతాం? వాట్ వుడ్ యూ సజెస్ట్? వాట్ వుడ్ యూ సజెస్ట్? మీరు ఏ సజెషన్ ఇస్తారు అని. యు వాంట్ టు మేక్ ఏ బెటర్ చాయిస్. యు వాంట్ టు మేక్ ఏ బెటర్ చాయిస్. మీరు ఏదైనా ఒక తీసుకోవడంలో, ఒక నిర్ణయం చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని చాయిస్ మీరు తీసుకోలేకపోతున్నారు. అప్పుడు ఎలా అడుగుతారంటే, కుడ్ యూ గైడ్ మీ ఆన్ దిస్? కుడ్ యూ గైడ్ మీ ఆన్ దిస్ అంటే మీరేమైనా నాకు దీని మీద గైడ్ చేయగలరా? అంటే గైడ్ అంటే ఒక మార్గదిశ మీరు చెప్పగలరా? గైడ్ చేయగలరా? నన్ను నడిపించగలరా అనే అర్థాల్లో అన్నమాట ఇది వస్తుంది. తర్వాత మరి అడ్వైజ్, యు గివ్ అడ్వైజ్ వెన్. You give advice when you should. Someone ask for your opinion, you should not. అంటే you should అంటే నువ్వు చేస్తారు, you should not అంటే మీరు చేయరు. You want to help them. మీరు ఒకరి నుండి హెల్ప్ చేయాలనుకుంటే అప్పుడు you could help them అని మనం అంటాం. You see someone struggling, వై డోంట్ యూ? కొంతమంది ఏదో స్ట్రగుల్ అవుతుంటారు అనుకోండి. స్ట్రగుల్ అయితే అప్పుడు వై డోంట్ యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ గుడ్ సింగింగ్. మీకు పాటలు బాగా పాడడం వచ్చనుకోండి. యూ షుడ్ జాయిన్ ఇన్ ది మ్యూజిక్ క్లబ్. మీరు బాగా పాటలు పాడాలనుకుంటే అప్పుడు మ్యూజిక్ క్లబ్లో అన్నమాట మీరు జాయిన్ అవుతారు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా మీరు ఇంప్రూవ్ అవ్వాలంటే యూ జాయినింగ్ ఇంగ్లీష్ క్లబ్ లేక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ దాంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనం సలహాలు ఇవ్వడం, అలాగే సలహాలు అడగడం అనేది మనం చేస్తూ ఉంటాము.